మీరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ రిక్వెస్ట్గా కొంచెం నాకంటూ కొత్త ఛానల్ కొద్దిగా డెవలప్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏమైనా వీడియో చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ బండి ఎప్పడానికి కారణం అండి ఈ రోలర్స్. ఎప్పుడైతే మనం యాక్సిడెంట్ ఇస్తున్నామో ఈ రోలర్స్ పోవడం వల్ల సౌండ్ అనేది ఎక్కువ విపరీతంగా వచ్చేసేదండి. బండి అనేది మూవ్ అయ్యేది కాదు. కాబట్టి మనం బండి ఓపెన్ చేయగానే ఇది ఓపెన్ చేసిన తర్వాత ఒకటి అనేది ప్రాబ్లమ్స్ ఒకటి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కస్టమర్కి అయితే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని ఫీల్ అయ్యారండి. కంపల్సరీ మీ దగ్గర బండి ఉంటే కంపల్సరీ మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ చెయ్యండి. చేస్తే కనుక మీ బండి బాగుంటుంది. మీ బండి బాగుంటే మీ జర్నీ అనేది హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా రాగలుగుతారు. కాబట్టి మీరు ఎప్పుడు నెగ్లిజెన్సీ అనేది చేయకండి. ఈ బండి చూడండి, క్లచ్ మామూలుగా అయితే రోలర్స్ వేసామండి. రోలర్స్ వేసిన తర్వాత బెల్ట్ పోయిందని బెల్ట్ కొత్తది వేసాం. దాని తర్వాత క్లచ్ ముక్కలు అంటారా, లేదంటే క్లచ్ షూస్ అంటారా? మా సైడ్ అయితే మాత్రం క్లచ్ షూస్ అంటారు, లేదంటే క్లచ్ ముక్కలు అంటారండి. కంపల్సరీ చూడండి, ఇక స్టెప్గా అయితే అరిగినాయి. ఎప్పుడో మార్చారు, ఇప్పుడు అయితే మార్చలేదు. కస్టమర్ని అడిగాను, మేమైతే మార్చలేదండి, చాలా టైం అయిపోయింది అనేసి అన్నారండి. కంపల్సరీ మీ దగ్గర ఈ బండి మాత్రం కొద్దిగా వాంటింగ్ వచ్చినా కూడా కంపల్సరీ చెక్ చేయించుకోండి. చెక్ చేయించుకోవడం వల్ల అయితే మీ బండి అనేది కండిషన్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ వీల్ సాఫ్ట్ బేరింగ్ అనేది కంప్లీట్గా పోయిందండి. వీల్ సాఫ్ట్ గొంతులో పడితే కనుక టక్ 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 సౌండ్ అనేది వస్తుంది వీల్ సాఫ్ట్ బేరింగ్ అనేది. నెక్స్ట్ అనేది ఎయిర్ ఫిల్టర్ కూడా మార్చామండి. ఎయిర్ ఫిల్టర్ ఎప్పుడో మార్చారండి, అది మొత్తం డస్ట్ పడేసి చాలా వరస్ట్గా ఉందండి. దాని తర్వాత బండితో వచ్చిన జోకర్ అండి, ఇది ఈ బండితో వచ్చిన జోకర్ ఇప్పటివరకు మార్చలేదండి. ఏ గొంతులో పడిన టక్కన సౌండ్ నడునొప్పి వస్తుంది తప్ప అంత సౌండ్ వస్తుంది, అలాగే పడుతుందండి గొంతులోనే. యాక్షన్ అయితే కంప్లీట్గా డెడ్ అండి. యాక్షన్ అయితే ఎటువంటిది యాక్షన్ లేదు. కాబట్టి ఆ జోకర్ అయితే మార్చుకోవాలండి. దాని తర్వాత ఫ్రంట్ సెక్షన్కి వచ్చేస్తే కనుక ఫ్రంట్ బ్రేక్స్ అయితే అసలు పనిచేయట్లేదండి. దాని తర్వాత ఫ్రంట్ జోకర్స్, నెక్స్ట్ ఫ్రంట్ పోర్ కప్పులు అనేవి కూడా కంప్లీట్గా మొత్తం కొడేసేయండి. సౌండ్ అయితే దర్ సౌండ్ గొంతులో పెడితే దాని సౌండ్ పెద్ద సౌండ్ వచ్చేస్తుందండి, మొత్తం వైబ్రేషన్ వచ్చేసి. కాబట్టి మీ దగ్గర ఎటువంటి బండి ఉన్నా కూడా కంపల్సరీ మీ మెయింటెనెన్స్ అనేది కంపల్సరీ చేయండి. చేస్తేనే బండి అనేది బాగుంటుంది. బండి బాగుంటే మనం బాగుంటాం. మీ ప్రయాణం అనేది హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా రాగలుగుతారు. మీ మెయింటెనెన్స్ ఎప్పటికప్పుడు చేసుకుంటే మనకి ఖర్చు అనేది తక్కువ అనిపిస్తుంది. బండి అనేది కండిషన్లో ఉన్నట్టు ఉంటుందండి. మీరు ఒకసారి పెడదాం అనుకుంటే మన దగ్గర అమౌంట్ ఉండకపోవచ్చు ఉండకపోవచ్చు అండి. కంపల్సరీ అయితే కనుక అమౌంట్ వాంటింగ్ వచ్చినప్పుడు మాత్రం ఒకసారి పెట్టుకోవాలంటే పెట్టుకోలేరు. కాబట్టి మీరు తరచుగా నెలకి పెట్టుకుంటారా, 2 నెలలు పెట్టుకుంటారా, అవి కొంచెంగా మీకు చిన్న వాంటింగ్స్ తెలుస్తాయి. కాబట్టి ఆ వాంటింగ్స్ ఎప్పుడప్పుడు చేంజ్ చేసుకోండి. లేదంటే మెకానిక్స్ చూపించండి, వాంటింగ్స్ అనేది చెప్తారు. ఆ వచ్చినప్పుడే చిన్నవి చేంజ్ చేసుకుంటే కనుక మన బైక్తో అంటూ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.